నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. నేను మల్లెకేడి చెన్నోజీ, సహాయ ఆచార్యులు, అర్థశాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్. ఈరోజు బిఏ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ 5 భారతదేశ ఆర్థిక వ్యవస్థ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశం సామాజిక సేవలు విద్య, అంటే సర్వీస్ సెక్టార్లో అంశమైనటువంటి విద్య గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకే, మరి విద్య అంటే ఏమిటి? అక్షరాస్యత మనిషి చదవడానికి, రాయడానికి కావలసిన సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశం. మనిషి చదవడానికి, రాయడానికి కావలసిన సామర్థ్యానికి సంబంధించిన అంశం. అక్షరాస్యత రేటు అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత వయోవర్గానికి చెందిన మొత్తం జనాభాలో అక్షరాస్యుల శాతాన్ని అక్షరాస్యత రేటు అంటాం. మరి అక్షరాస్యత అంటే ఏంది? సాధారణంగా చదవడానికి, రాయడానికి వస్తే దాన్ని అక్షరాస్యత అంటాం. మనము దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చెప్పాలంటే 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఏ భాషలోనైనా సరే చదవడం, రాయటం చేయగల జనాభాను అక్షరాస్యత అంటారు. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఏ భాషలోనైనా చదవటం, రాయటం చేయగల జనాభాను అక్షరాస్యత అంటారు. మరి ఒకవేళ చదవగలిగి రాయటం చేత కాకపోతే వాళ్ళని నిరక్షరాస్యులు అనొచ్చు. చదవగలిగినప్పటికీ రాయటం చేత కాని వ్యక్తి నిరక్షరాస్యుడి కిందే లెక్క. ఈ సామాజిక సేవలైనటువంటి వాటిలో చాలా సేవలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏంటివి సామాజిక సేవలు? విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, త్రాగునీరు, గృహ వసతి, ఇట్లాంటివన్నీ మానవుల యొక్క శక్తి సామర్థ్యాలను, ఉత్పాదక శక్తిని పెంచి ఆర్థిక అభివృద్ధి వేగంగా జరిగేటట్లు చేస్తాయి. అయితే భారతదేశం లాంటి దేశంలో వీటిని కల్పించడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలు రెండూ కూడా కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ రంగం కావలసినటువంటి నిధులను కేటాయిస్తుంటే ప్రైవేట్ రంగం కూడా దీనికి కావలసినటువంటి వ్యయాలను చేస్తున్నది. అయితే లాభాపేక్షతో సామాజిక సేవలను నిర్వహించే ప్రైవేట్ రంగంతో ప్రభుత్వ రంగం ఇవాళ పోటీ చేయలేకపోతున్నది. ఇది ముఖ్యంగా మనకు విద్యారంగంలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో పెట్టుబడి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సమకూర్చుతున్నాయి. ఈ 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు విద్య ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది మనం. అయినా ప్రైవేట్ రంగాన్ని కూడా విద్యారంగంలో మనం అనుమతిస్తున్నాం. కాబట్టి మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిష్పత్తి ఎట్లా ఉంది అంటే 7:5 ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిష్పత్తి 7:5 ఉంది. అయితే 2015 అంచనాల ప్రకారం దేశంలోని జనాభాలో 28.1% మంది
పిల్లలే ఉన్నారు. అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళే ఉన్నారు. విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను కల్పిస్తుంది. నూతన విధానాలైనటువంటి ఈ లెర్నింగ్ మరియు ఎమ్-లెర్నింగ్ పద్ధతులను కూడా ప్రవేశపెట్టింది. పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల జనాభాలో అక్షరాస్యుల శాతం వయోజన అక్షరాస్యత రేటును తెలుపుతుంది. 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల జనాభాలో అక్షరాస్యుల శాతం యువజన అక్షరాస్యత రేటును తెలుపుతుంది. భారతదేశంలో మొత్తం జనాభా అక్షరాస్యత రేటు 1951లో చాలా అల్పం. ఎంత ఉంది అప్పుడు అంటే కేవలం 18.3% మాత్రమే అక్షరాస్యతగా ఉండేది. 2011 జనాభా లెక్కల నాటికి మన అక్షరాస్యత రేటు 73.0%కి పెరిగింది. అయితే ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకొని చూసినట్లయితే ఇంకా దేశంలో చాలా జనాభా నిరక్షరాస్యులుగానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత రేటు విషయంలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఆ తర్వాత స్థానం మిజోరాం, ఇది 2వ స్థానంలో ఉంది. తర్వాత త్రిపుర 3వ స్థానంలో ఉంది. మరి దేశంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే బీహార్. ఇక్కడ అక్షరాస్యత రేటు 63.82 మాత్రమే. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తక్కువగా ఉంది. తర్వాత రాజస్థాన్. ఈ రకంగా దేశంలో అక్షరాస్యతలో కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి అక్షరాస్యతను సాధించగా కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అయితే పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి వాటి విషయంలో కూడా దాదాపు అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబాటే మనకు కనిపిస్తుంది. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అక్షరాస్యత రేటు పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలను తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక భారతదేశంలో అక్షరాస్యత కోసం మనము ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలను చూస్తే దాంట్లో జాతీయ సాక్షరతా కార్యక్రమం, నేషనల్ లిటరసీ మిషన్, దీనిని 1988 మే 5న ప్రారంభించడం జరిగింది. 1986 జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1988 మే 5న ఒక టెక్నాలజీ మిషన్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. 15-35 సంవత్సరాల మధ్య వయసు కలిగి నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులను ఒక పరిమిత కాల వ్యవధిలో అక్షరాస్యులుగా చేయటం ఈ కార్యక్రమం లక్ష్యం. 1986 నూతన జాతీయ విధానం తిరిగి 1992లో సవరించడం జరిగింది. ఈ సవరించిన విధానం ప్రకారం సార్వత్రిక ప్రాథమిక విద్య, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, అనియత విద్యతో పాటు జాతీయ సాక్షరతా మిషన్ కూడా నిరక్షరాస్యత నిర్మూలన ప్రయత్నంలో ఒక సాధనంగా గుర్తించటం జరిగింది.
అంతిమంగా సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, టోటల్ లిటరసీ క్యాంపెయిన్, అక్షరాస్యత అనంతర కార్యక్రమం, పోస్ట్ లిటరేచర్ ప్రోగ్రాం, వీటి ద్వారా నిరంతర విద్య అందించటం ఈ కార్యక్రమ లక్ష్యాల్లో ఒకటిగా ఉండింది. సాధ్యమైనంత వరకు అనుకున్న కాలంలో నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ధ్యేయం. భారతదేశంలో విద్య ఎన్నెన్ని స్థాయిల్లో అందించబడుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. దేశంలో విద్యను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరణ చేసినాం, లేదా 3 రకాలుగా ఉంది అనేది మనకు తెలుసు. 1 ప్రాథమిక విద్య, 2 సెకండరీ విద్య, 3 ఉన్నత విద్య. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో విద్యా వ్యాప్తికి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తూ వచ్చింది. రాజ్యాంగంలో మొదట విద్య రాష్ట్ర జాబితాలో ఉండి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించేవి. అయితే 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది. కాబట్టి ఉమ్మడి జాబితాలోకి మార్చబడినప్పటి నుంచే జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని రూపొందించడంలోనూ దాన్ని అమలుపరచడంలోనూ కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ చొరవ తీసుకుంటుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ విద్యా స్థాయిల్లో మొదటిది ప్రాథమిక విద్య అని తెలుసుకున్నాం. మరి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. మొదటిది ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్యగా వర్గీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 8వ తరగతి సెకండరీ విద్యలో భాగంగా ఉంది. ప్రాథమిక విద్యను కూడా మళ్ళీ 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక విద్యగాను, 6 నుంచి 8 తరగతుల వరకు ప్రాథమికోన్నత విద్యగాను వర్గీకరించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో 6, 7 తరగతుల్లో మాత్రమే ప్రాథమికోన్నత విద్య కిందికి వస్తాయి. ఇక 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలు ప్రాథమిక విద్యకు అర్హులు. 11 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ప్రాథమికోన్నత విద్యను అభ్యసించడానికి అర్హులు. ఈ రకంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య విభజన జరిగింది. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణం ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో, అంటే 1960లోగా 14 సంవత్సరాలు నిండేలోపుగా పిల్లలందరికీ నిర్బంధంగా ఉచితంగా విద్యను అందించాలి. దీనికోసం ప్రభుత్వం సార్వత్రిక ఉచిత విద్య కార్యక్రమాన్ని అమలు జరిపింది. కానీ అనేక కారణాల వల్ల అది సక్రమంగా అమలు కాలేదు, మన లక్ష్యము నెరవేరలేదు అనేది ఇవాళటికి మనకు తెలుస్తుంది. తర్వాత 2002లో భారత రాజ్యాంగానికి 86వ సవరణ చేయబడింది. దీని ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఒక హక్కుగా చేయబడింది. 2009లో అది విద్యా హక్కు చట్టం చేయటం జరిగింది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి
ఈ విద్యా హక్కు చట్టం అమల్లోనికి వచ్చింది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా హక్కు చట్టాన్ని తిరిగి మళ్ళీ 2020 సంవత్సరంలో నూతన విద్యా విధానంలో మార్పు చేసేంత వరకు ఇది కొనసాగింది. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల నమోదు సంఖ్య చాలా వరకు పెరిగింది. బాలుర నమోదు, బాలికల నమోదు కూడా పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన విద్యా వ్యాప్తి కార్యక్రమాల వల్లనైతేనేమి, వివిధ రకాల కార్యక్రమాల వల్లనైతేనేమి బాలబాలికల నమోదు నిష్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. పల్లెకు పాఠశాల విస్తరించటం, ప్రభుత్వం అమలు జరిపినటువంటి వివిధ కార్యక్రమాల వల్ల ఈ నమోదు సాధ్యము అయ్యింది. అయితే ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలందరూ చివరి వరకు చదువును కొనసాగించలేకపోతున్నారు. మధ్యలోనే బడి మానివేయడం జరుగుతుంది. దీన్నే మనం డ్రాప్ అవుట్ అని అంటున్నాం. ఏంది డ్రాప్ అవుట్ అంటే? బడిలో చేరిన బాలబాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలోనే పాఠశాల మానివేయడాన్ని డ్రాప్ అవుట్ అని అంటాం. 1950-51లో ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు 78.3% ఉండేది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల 2010-11 నాటికి ఇది 40.6% దిగి వచ్చింది. అయితే ఇది కూడా చాలా ఎక్కువ. సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యం సాధించటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఈ సమస్యను ఇప్పటికీ తీవ్రంగానే పరిగణించి అనేక పథకాల ద్వారా ఈ డ్రాపౌట్ను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి సమస్యల్లో డ్రాపౌట్ను తగ్గించడం, సార్వత్రిక విద్యను సాధించడము ముఖ్యమైనటువంటి లక్ష్యం. దీనికోసం వివిధ విద్యా కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో మొదటిది ఒకటి కార్యక్రమం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ప్రభుత్వం చేపట్టిన వివిధ విద్యా కార్యక్రమాలు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ పథకం 1987-88లో అమలు చేయడం జరిగింది. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించటం, అదనపు ఉపాధ్యాయులను నియమించటం, బోధనోపకరణాలు సమకూర్చటం మొదలైనవి ఈ పథకం లక్ష్యాలు. 1986లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 1987లో తయారు చేసిన ఆచరణ ప్రణాళిక ఆధారంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ప్రాథమిక విద్య బలోపేతానికి చేపట్టబడినటువంటి మరో కార్యక్రమం జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. 1994లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రపంచ బ్యాంకు, యూరోపియన్ కమిషన్, ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సంబంధించిన అంతర్జాతీయ అభివృద్ధి శాఖ, నెదర్లాండ్స్,
యూనిసెఫ్ సంస్థలు ఈ పథకానికి కావలసినటువంటి నిధులను సమకూర్చినారు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా 85% వరకు నిధులు సమకూర్చబడింది. మిగిలినటువంటి 15% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమం కింద మరి ఏం చేపట్టాలి అంటే నూతన తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, అనేక విద్యా కేంద్రాల ఏర్పాటు, నూతన ఉపాధ్యాయుల నియామకం, శిశు విద్యా కేంద్రాల ఏర్పాటు, రాష్ట్ర విద్యా పరిశోధన బోధన మండళ్ళు, జిల్లా విద్యా శిక్షణ సంస్థలను బలోపేతం చేయటం, బోధనోపకరణాలు రూపొందించటం, పరిశోధన, బాలికల విద్య, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఈ పథకంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా రూపొందించడం జరిగింది. ఇక తర్వాత అమలుపరిచినటువంటి మరొక కార్యక్రమం సర్వశిక్ష అభియాన్. ఇది భారత ప్రభుత్వ కార్యక్రమం. 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య ప్రాథమిక హక్కుగా ప్రకటించబడిందని మనం తెలుసుకున్నాం. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల 205 మిలియన్ల మంది పిల్లలకు విద్య నిర్బంధం, ఉచితం చేయబడింది. సార్వత్రిక ప్రాథమిక విద్య కార్యక్రమం ద్వారా విద్యా హక్కు అమలు చేయాలను లక్ష్య సాధన కోసం ఈ సర్వశిక్ష అభియాన్ ప్రారంభించబడింది. మరి ఈ సర్వశిక్ష అభియాన్ కింద చేపట్టబడేటువంటి వివిధ రకాలైనటువంటి పనులు ఏంటివి అని ఒకసారి పరిశీలన చేస్తే, సర్వశిక్ష అభియాన్ కింద పాఠశాల వసతి లేని ఆవాస ప్రాంతాలలో నూతనంగా పాఠశాలలు నెలకొల్పాలి. తర్వాత పనిచేస్తున్న పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి. మెయింటెనెన్స్ కోసము మెయింటెనెన్స్ గ్రాంట్లు, అభివృద్ధికి అభివృద్ధి గ్రాంట్లు అందజేయాలి. అవసరమైన పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులను నియమించటం, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అదనపు శిక్షణ ఇవ్వడం, బోధనోపకరణాలు సరఫరా చేయడం, ఇవే కాకుండా బాలికల విద్యకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనివ్వటం, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యపై శ్రద్ధ చూపటం, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి సాంకేతిక విద్యను కంప్యూటర్ విద్య ద్వారా పిల్లలకు విద్యా ప్రామాణికతను పెంచడం లాంటి కార్యక్రమాలు దీంట్లో చేసేటువంటి పనులు. ఇక ప్రాథమిక విద్య బలోపేతానికి చేయబడినటువంటి మరొక కార్యక్రమం మధ్యాహ్న భోజన పథకం. ఈ మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే, మొట్టమొదట ఈ పథకం తమిళనాడు రాష్ట్రంలో అప్పటి మద్రాసు నగరపాలక సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. 1995 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసింది. మరి దీని లక్ష్యం ఏమిటి అంటే, ప్రాథమిక పాఠశాలలో పిల్లలు నమోదు పెంచటం, హాజరు పెంచటం, మధ్యలో విద్య మానివేయకుండా విద్యార్థులను పాఠశాలలో కొనసాగించటం, ఇవే కాకుండా పిల్లలకు కావలసినటువంటి పోషక విలువల స్థాయి పెంచటం కూడా దీని ప్రధాన లక్ష్యం. 1997
1998 నాటికి దేశంలోని అన్ని బ్లాకులలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 12 లక్షల పాఠశాలల్లోని 11.36 కోట్ల విద్యార్థులకు ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతున్నది. వీళ్ళలో ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారే అధికంగా ఉన్నారు అనేది ఈ కార్యక్రమం కింద మనకు తెలుస్తుంది. ఇది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి భారతదేశ సమాచారం. రెండవది విద్యాస్థాయిలో సెకండరీ విద్య. సెకండరీ విద్య అంటే జాతీయ విద్యా విధానం ప్రకారం 9 నుండి 12 తరగతుల వరకు విద్యను సెకండరీ విద్యగా పరిగణించడం జరుగుతుంది. అయితే 9-10 తరగతుల విద్యను సెకండరీ విద్యగాను, 11 మరియు 12 తరగతుల విద్యను సీనియర్ సెకండరీ విద్యగాను చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ 11, 12 తరగతులను ఇంటర్మీడియట్ విద్యగా పిలవడం జరుగుతుంది. ఈ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. అందుకోసమనే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యా మండలిని ఏర్పాటు చేసి ఈ విద్యను కొనసాగించడం జరుగుతుంది. అయితే 2001 నాటికి దేశంలో సెకండరీ పాఠశాలల సంఖ్య 87,700గా ఉంటే 2014-15 నాటికి అది 1,53,300కు పెరిగింది. అంటే గత 15 సంవత్సరాల్లో 1.5 రెట్లు సెకండరీ పాఠశాలల సంఖ్య పెరిగింది అనేది తెలుస్తుంది. ఇక సీనియర్ సెకండరీ పాఠశాలల సంఖ్య చూసినట్లయితే 2001లో 38,400 ఉంటే 2014-2015 నాటికి వాటి సంఖ్య 1,09,300కు పెరిగింది. అంటే ఈ 15 సంవత్సరాల కాలంలో ఇవి 2.85 రెట్ల చొప్పున పెరిగినవి. ఇక సెకండరీ పాఠశాలలో విద్యార్థుల నమోదు ఎట్లా ఉంది అని చూస్తే 2001లో విద్యార్థుల నమోదు 190 లక్షలు ఉండగా 2014-15 నాటికి 385 లక్షలకు పెరిగింది. అంటే సగటున సంవత్సరానికి 13.78 లక్షలు 13.78 లక్షలు పెరిగినట్లు తెలుస్తుంది. ఇక 2000-2014 మధ్య బాలికల నమోదు 74 లక్షల నుంచి 182 లక్షలకు పెరిగింది. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన కార్యక్రమాల అమలు వల్ల ఈ పెరుగుదల సాధ్యం అయ్యింది. ఇక సీనియర్ సెకండరీ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య విషయానికి వచ్చి చూసినట్లయితే ఎట్లా ఉంది అంటే 2001లో 195 లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 2014-2015 నాటికి 235 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 1.2 రెట్లు పెరిగింది మనకు తెలుస్తుంది. ఇక విద్యాస్థాయిలో మూడవది మనకు ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్.
గడిచిన 60 సంవత్సరాల్లో ఉన్నత విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. మనము ఉన్నత విద్యను వివిధ రకాలుగా విభజన చేసుకున్నాం. ఒకటి సాధారణ విద్య, 2 వృత్తి విద్య అని 2 రకాలుగా విభజన చేసుకున్నాం. సాధారణ విద్య అంటే ఏంటి అంటే 3 సంవత్సరాల BA, బీకామ్, BSc డిగ్రీ కోర్సులు, అదేవిధంగా 2 సంవత్సరాల MA, ఎంకామ్, MSc కోర్సులు, ఆర్ట్స్, కామర్సు, సైన్స్ ఈ సబ్జెక్టులో చేసేటువంటి PhD కోర్సులు, ఇవన్నీ కూడా సాధారణ విద్య కింద చెప్పుకుంటున్నాం. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ మొదలైన ఈ కోర్సులన్నింటినీ వృత్తి విద్య కిందకి చెప్పుకోవడం జరుగుతుంది. మరి దేశంలో సాధారణ విద్యా కళాశాలలు ఎట్లా ఉన్నాయి అని చూస్తే, సాధారణ విద్యా కళాశాలలు 1950-51లో 0.4000 ఉండగా 2008-2009 నాటికి వాటి సంఖ్య 15.8000కు పెరిగింది. ఈ పెరుగుదల దాదాపు 40 రెట్లుగా ఉంది అని చెప్పవచ్చు. ఇక వృత్తి విద్యా కళాశాలల విషయానికి వచ్చినట్లయితే 1950-51లో కేవలం 0.2000 మాత్రమే ఉండేవి. 2008-2009 నాటికి వాటి సంఖ్య 12,000కు పెరిగింది. దాదాపు పెరుగుదల 60 రెట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే సాధారణ విద్యా కళాశాలల కంటే వృత్తి విద్యా కళాశాలలో పెరుగుదల ఎక్కువగా ఉంది అనేది తెలుస్తుంది. ఈ ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్య చాలా అనూహ్యంగా పెరగటంతో విద్యావకాశాలు కూడా పెరిగినాయి. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు పెరగటం, భారతదేశంలో కూడా IT రంగానికి ప్రాధాన్యత పెరగటం ఇందుకు అనుకూలించి ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలల యొక్క పెరుగుదల సాధ్యము అయ్యింది. 2014-15లో ఇక భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల విశ్వవిద్యాలయాల సంఖ్య చూసినట్లయితే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు 43 ఉండేవి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 316, రాష్ట్రాల ప్రైవేటు విశ్వవిద్యాలయాలు 181, కళాశాలలు 38,498. ఇక కళాశాలలో ఉన్నటువంటి రాష్ట్రాల విషయాన్ని చూసినట్లయితే మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కళాశాలలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది. కాబట్టి కళాశాలలు ఉన్నటువంటి రాష్ట్రాలు మొదటిది మహారాష్ట్ర అయితే, 2వ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో ఉన్నది పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ఇక నమోదైనటువంటి విద్యార్థుల సంఖ్యను ఒకసారి చూసినట్లయితే ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటే, ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థుల సంఖ్య 1950-51లో 4 లక్షల నుంచి 2010-11 నాటికి 207 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత 2014-15 వచ్చే నాటికి 342 లక్షల మంది విద్యార్థులు నమోదైనరు ఉన్నత విద్యలో. అంటే దాదాపు ఈ 55 సంవత్సరాల కాలంలో 4 లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల నమోదు 342 లక్షలకు పెరిగింది. అయితే మనకు ఒక వైపరీత్యం కనిపించేది ఏంటంటే 1950-51లో ఉన్నత విద్యను అభ్యసించే వారంతా పురుషులే. ఆ తర్వాత క్రమంగా
స్త్రీలు కూడా ఉన్నత విద్యను అభ్యసించడం ప్రారంభం అయింది. ఇక దేశవ్యాప్తంగా కళాశాలల సంఖ్య పెరగడం, రిజర్వేషన్ విధానం అమలు కావడం, ఉపకార వేతనాల సౌకర్యం అందుబాటులోనికి రావడం, కొన్ని రాష్ట్రాలు అయితే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రాలు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించడం వల్ల ఈ నమోదు రేటు అనేది పెరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇక ఉన్నత విద్యను అభ్యసించే మొత్తం విద్యార్థుల్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులు గల సాధారణ విద్యలోనే ఎక్కువ శాతం విద్యార్థులు నమోదైనట్లు గమనించవచ్చు. ఇందులో అధిక భాగము ఆర్ట్స్ కోర్సుల కిందనే చదువుతున్నటువంటి విద్యార్థులు అధికంగా ఉన్నారు. దేశంలోని ఉన్నత విద్యలో ఆర్ట్స్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులే అధికంగా కనిపిస్తున్నారు. దేశంలో సాధారణ ఉన్నత విద్యకు సంబంధించిన సంస్థలు ముఖ్యమైనటువంటివి లేదా ఉన్నతమైనటువంటి సంస్థలు ఇవి అని చూస్తే, దేశంలో సాధారణ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది సాధారణ విద్యకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. మరి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి సంస్థ ఇండియన్ మెడికల్ అండ్ కౌన్సిల్ అనేది అత్యున్నతమైనటువంటి శిఖర సంస్థ. ఇక భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సాంకేతిక సంస్థలు కొన్ని చూసినట్లయితే, దేశంలో 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అంటే ఐఐటీలు ఉన్నవి, 6 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఐఐఎంలు ఉన్నవి, 20 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అంటే నెట్లు ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్నత విద్యారంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి మనము సాంకేతిక సాధారణ విద్యలో కూడా అత్యున్నతమైనటువంటి సంస్థలను స్థాపించి విద్యను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మనము స్థాపించినటువంటి విద్యా సంస్థలు, మన విద్యా ప్రమాణాలు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకొని చూసినట్లయితే, అభివృద్ధి చెందిన దేశాలలోని విద్యా సంస్థలతో భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ విద్యా విధానం కానీ పోటీ పడలేకపోతుంది అనేది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి అంశం. దీంతో మనకు ఈరోజు ఈ టాపిక్ ముగిసింది. ధన్యవాదాలు. నమస్కారం.